ఖాళీ హాత్ సంవిధాన్ ఏదైతే సంవిధానం పట్టుకొని మొత్తం దేశమంతా కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని దేశమంతా తిరిగేసి వస్తాడు. అందులో నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని, అందులో నిజంగా సోషల్ జస్టిస్ रिजर्वेशन सोशल जस्टिस और रिजर्वेशन के नाम का कोई चीज़ है या नहीं, ఇది నేను రాహుల్ గాంధీ గారు అడుగుతున్నాను. ఈరోజు రాహుల్ గాంధీ గారు బీహార్కి పోయి పెద్ద పెద్ద స్టంట్స్ మాట్లాడతాడు. రీసెంట్గా బీహార్లో టీచర్స్ ఆస్పిరెంట్స్ని స్లామ్ చేస్తున్నారని, దిస్ ఈజ్ అ డెమోక్రటిక్ ఇండియా, సో యూ షుడ్ నాట్ స్లామ్ ద పీపుల్, ఎవ్రీ వన్ హ్యావ్ ఎ రైట్ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని బడే బడే మాటలు మాట్లాడిరు మన రాహుల్ గాంధీ గారు. మరి తెలంగాణ మే జహా ఆప్కా సర్కార్ హే, యహా పే జహా ఆప్కి సర్కార్ హే, ఏం చేస్తారు మీరు ఇక్కడ? మీ సర్కార్ ఉంటే తెలంగాణలో రూలింగ్లో ఎవరున్నారు? మీ గవర్నమెంట్ ఉంది. మీ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇక్కడ ఆడపిల్లలను కూడా చూడకుండా ఎంత దరిద్రంగా ట్రీట్ చేస్తారంటే కుక్కల్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు? మేమేమైనా మావోయిస్టులమా లేకపోతే కమ్యూనిస్టులమా? ఎవరు మేము? వి ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు నేను ఎవరైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో, బికాజ్ రేవంత్ రెడ్డి హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ అండి. ఎందుకంటే పైన బాస్ ఏం చెప్తాడో కింది నాకు చేస్తాడు అనమాట. సో నేను ఈరోజు రాహుల్ గాంధీ గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు మీరు ఏదైతే అకౌంటబిలిటీ, ఏదైతే ట్రాన్స్పరసీ అని చెప్పేసి మాకు ప్రామిసెస్ చేసినారో, మరి ఏమైపోయింది మీ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరసీ? ఎందుకు డిలేస్ అవుతున్నాయి? ఎందుకు మీరు ఇచ్చే అప్లికేషన్స్లోనే ఎందుకు డిలేస్ అవుతున్నాయి? ఈరోజు మీరు చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు లేబర్ ఫోర్స్ సర్వే అండి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, మొత్తం ఇండియాలో ఉండే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకుంటే 5